బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ లో బంగారం ధరలు వాయువేగంతో పరిగెడుతున్నాయి. ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1650 ఆల్ టైమ్ గరిష్టానికి పెరిగి కస్టమర్లు నివ్వెరపోయేలా చేసింది. దేశ క్యాపిటల్ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 98,100కు చేరింది. ఇక కిలో వెండి ధర కూడా 1900 పెరిగి 99,400కు చేరింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల బంగారం 97,700కు చేరింది. కిలో వెండి ధర 97,500 వద్దకు చేరింది. భారత్ లో బంగారం ధరలు వాయువేగంతో పరిగెడుతున్నాయి. ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1650 ఆల్ టైమ్ గరిష్టానికి పెరిగి కస్టమర్లు నివ్వెరపోయేలా చేసింది. దేశ క్యాపిటల్ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 98,100కు చేరింది. ఇక కిలో వెండి ధర కూడా 1900 పెరిగి 99,400కు చేరింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల బంగారం 97,700కు చేరింది. కిలో వెండి ధర 97,500కు చేరింది. భారత్ లో బంగారం ధరలు వాయువేగంతో పరిగెడుతున్నాయి. ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1650 ఆల్ టైమ్ గరిష్టానికి పెరిగి కస్టమర్లు నివ్వెరపోయేలా చేసింది. దేశ క్యాపిటల్ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 98,100కు చేరింది. ఇక కిలో వెండి ధర కూడా 1900 పెరిగి 99,400కు చేరింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల బంగారం 97,700కు చేరింది. ఇక కిలో వెండి ధర వచ్చేసి 97,500 వద్దకు చేరింది. భారత్ లో బంగారం ధరలు వాయువేగంతో పరిగెడుతున్నాయి. ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1650 ఆల్ టైమ్ గరిష్టానికి పెరిగి కస్టమర్లు నివ్వెరపోయేలా చేసింది. దేశ క్యాపిటల్ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 98,100కు చేరింది. ఇక కిలో వెండి ధర కూడా 1900 పెరిగి 99,400కు చేరుకుంది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల బంగారం 97,700కు చేరింది. కిలో వెండి ధర వచ్చేసి 97,500 వద్దకు చేరింది. భారత్ లో బంగారం ధరలు వాయువేగంతో పరిగెడుతున్నాయి. ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1650 ఆల్ టైమ్ గరిష్టానికి పెరిగి కస్టమర్లు నివ్వెరపోయేలా చేసింది. దేశ క్యాపిటల్ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 98,100కు చేరింది. ఇక కిలో వెండి ధర కూడా 1900 పెరిగి 99,400కు చేరింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల బంగారం 97,700కు చేరింది.
ఇక కిలో వెండి ధర వచ్చేసి 97,500 వద్దకు చేరింది. భారత్లో బంగారం ధరలు వాయువేగంతో పరిగెడుతున్నాయి. ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1650 ఆల్ టైమ్ గరిష్టానికి పెరిగి కస్టమర్లు నివ్వెరపోయేలా చేసింది. ఇక దేశ క్యాపిటల్ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 98,100కు చేరింది. ఇక కిలో వెండి ధర కూడా 1900 పెరిగి 99,400కు చేరింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల బంగారం 97,700కు చేరింది. కిలో వెండి ధర వచ్చేసి 97,500 వద్దకు చేరింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనాలిసిస్ ప్రభు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రభు గారు, ఉన్నట్టుండి ఒకేసారి బంగారం వేగంగా పెరగడానికి కారణాలేంటి? అంటే అన్ని కంట్రీస్ తో దాదాపుగా అందరినీ ఒక రకంగా భయం పెట్టి ట్రంప్ టెరిఫ్ కదా, ట్రంప్ టెరిఫ్ ట్రమ్మర్స్ అన్ని ముందుగా వాళ్ళకి చెప్పి, సో అందరూ 75 కంట్రీస్ నాకు అనుకూలంగా ఉన్నారు, నేను చెప్పినట్టు వింటున్నారు, నాతో వచ్చి మాట్లాడటానికి రెడీ అయ్యారు అన్నట్టుగా మాట్లాడి, చైనా ఒక్క కంట్రీతోనే ఇబ్బంది ఇంకా సెట్ అవ్వలేదు. సో అది ఇవాళ చూస్తే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మేబీ 11-11:30 మన టైంలో 245%, అది ఎంతైతే 145% ఉందో దాన్ని 245% చేశాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ అమ్మట ఇంకా అక్కడి నుంచి గోల్డ్ పెరుగుతా ఉంది. ఎందుకంటే మన ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు జనరల్ గా గోల్డ్ పడుద్ది ఎసెట్ క్లాస్ లో, కానీ ఇప్పుడు ఆల్టర్నేట్ గా ఈ ట్రెమర్స్ అనేవి ఇంకా తగ్గలేదు కాబట్టి ఈ ట్రంప్ డాన్సులు ఇంకా ఉంటాయి. ఎంత ఉంటాయని చెప్పలేము. యూనివర్సిటీ మీద, హార్వర్డ్ యూనివర్సిటీ మీద కూడా పడ్డాడు ఆయన. ఇప్పుడు కూడా ప్రతి ఇష్యూని చేస్తున్నాడు. సో డెఫినెట్ గా ఆ భయం ఉంటుంది కాబట్టి కొంచెం అన్సర్టనిటీ ఎంత కాలం అయితే ఉంటుందో 100% ఇంక ఇది 1 lakh దాటిపోయే ఛాన్స్ కూడా కనపడుతున్నాయి ఆయన ఇది కనుక కంటిన్యూ చేస్తే. ఒకవేళ అదంతా క్లారిటీ వస్తే అక్కడి నుంచి పడే ఛాన్స్ ఉంటుంది, కానీ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి ఆయన ఇంకా ఎన్ని ఇష్యూలు బయటికి తీసుకొస్తాడు, ఎంతమందిని ఇబ్బంది పెడతాడు అనేది ఇంకా తెలియదు. కాబట్టి ఆ సర్టనిటీ ఇంకా కంటిన్యూ అవుతుందండి, అందుకే గోల్డ్ పెరుగుతోంది. అసలు విచిత్రంగా బంగారంతో పాటు వెండి ధర కూడా పెరుగుతుంది. దీని గల కారణాలు ఏంటంటారు? ఇప్పుడు వెండి పెరగటం అంటే ఇండస్ట్రియల్ యూసేజ్ పెరిగింది బాగా, దానివల్ల డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే అది కూడా దాదాపుగా బయట మార్కెట్ లో 1,15,000 దాకా వెళ్ళింది, లిస్టెడ్ దాంట్లో 1,05,000 అట్లా వచ్చింది అది. సో అక్కడి నుంచి మనకి ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి కొంచెం రిటైల్ వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు. ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతోంది. కొత్త కంపెనీస్ ఇప్పుడు సెమీ కండక్టర్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఇట్లా చాలా వాటిల్లో కూడా సిల్వర్ కూడా కొంచెం ఫార్మా కంపెనీలో కానీ ఇట్లా వాడుతున్నారు అవి. సో ఆ వాడటం ఎక్కువైంది కాబట్టి ఈవెన్ నేను గోల్డ్ లో కూడా సిల్వర్ మిక్స్ చేసి ఆర్నమెంట్ చేస్తానండి. సో ఈ రకంగా కన్సంప్షన్ పెరిగింది, ఇండస్ట్రియల్ యూసేజ్ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో గోల్డ్ కంటే సిల్వరే బెస్ట్. నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడున్న అమౌంట్ కి ₹1,00,000 అనుకోండి, డబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంత యూసేజ్ ఉంది సిల్వర్ కి. ఓకే, సో ఈ టైంలో బంగారంపై పెట్టుబడి పెట్టడం కరెక్టే అంటారా? బంగారం పెట్టుబడిగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ కాదు, అవసరానికి తగ్గ ఇది చేసుకోవాలి. ఇమీడియట్ అవసరం ఉంటే గోల్డ్ కొనుక్కోవాలి, కానీ మీరు లాంగ్ టర్మ్ నెక్స్ట్ 10 years 15 years 20 years నాకు గోల్డ్ కావాలి, అక్రూడ్ చేయాలనుకున్నప్పుడు గోల్డ్ ETF పెట్టుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు బంగారం బిస్కెట్లు పెట్టుకున్నా గానీ మన కొత్త RBI రూల్ ప్రకారం గోల్డ్ లోన్ కూడా రాదు. బిస్కెట్స్ మీద, ఆర్నమెంట్స్ మీద, కాయిన్స్ మీద వస్తుంది, కానీ బిస్కెట్స్ మీద ఇవ్వద్దని చెప్పి ఒక రిస్ట్రిక్షన్ తేబోతున్నారు. అది కనుక వస్తే బిస్కెట్లు పెట్టుకుంటే మనకి లోన్ కూడా రాదు, అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది గోల్డ్ అట్లా చేస్తే. సో ETF పెట్టుకుంటే లాంగ్ రన్ లో
ఇంట్రెస్ట్ కూడా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈటీఎఫ్ బ్రహ్మాండంగా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్ సార్, మీ పర్సనల్ ఒపీనియన్ ఒకటి అడుగుతున్నాను. మీ ఆల్ టైమ్ రికార్డ్ బంగారం ధర ఎంతవరకు చేరవచ్చు అంటారు? ఇది మన ఒపీనియన్ అంటూ ఏముండదు. ఎందుకంటే మార్కెట్ లో అన్సర్టనిటీ పెరుగుతున్నప్పుడు, ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతున్నప్పుడు అది పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ లో భయం ఉంటుంది. సో ఆల్టర్నేట్ ఎక్కడ పెట్టుకోవాలనుకున్నప్పుడు అసెట్ క్లాస్ లో గోల్డ్ చూస్తారు, తర్వాత సిల్వర్ చూస్తారు. సో అందుకని ఈయన డాన్స్లు ఎంతవరకు ఉంటాయి అనేది మనం చెప్పలేము. సో ఆయన ఇంకా ఎన్ని ఇష్యూలు తీసుకొస్తాడు అనేది, ఆ అన్సర్టనిటీ క్లారిఫై వచ్చేదాకా కొంచెం మూవ్మెంట్ ఉంటేనే ఉంటది. మనం లాస్ట్ టైం కూడా గోల్డ్ చేసినప్పుడు అనుకున్నాం 1,00,000 చేరుద్దా అంటే, ఆయన కనుక ఇది కంటిన్యూ చేస్తే 1,00,000 వరకు చేరే అవకాశాలు కూడా ఉంటది అనుకున్నాం. ఒకవేళ సర్టనిటీ లేకపోతే కొంచెం పడే ఛాన్సులే ఉంటాయి. పట్టమంటే విపరీతంగా ఏం పడదు, కొంచెం ఒక 75 to 80 రేంజ్ లో, ఆ రేంజ్ లో ఉండే ఛాన్సులే ఉంటది అనుకున్నాం. రైట్ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.